ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇండియన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే అప్పుడప్పుడు మన యొక్క ప్రమేయం లేకుండానే సడన్గా మన యొక్క వాట్సాప్ డైరెక్ట్ డేట్ అయిపోయింది అనుకోండి. అలాంటప్పుడు వాట్సాప్లో ఉండే ప్రతి ఒక్క చార్ట్స్ హిస్టరీ కావచ్చు, మనము ఎవరికైనా ఫైల్స్ అనేది సెండ్ చేసి ఉంటాము, లేదంటే వాళ్ళు మనకు సంబంధించిన పర్సనల్ వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు సెండ్ చేస్తుంటారు కదా. అలాంటి టైంలో మీ యొక్క మొబైల్లో మీరు బ్యాకప్ తీసుకోలేరు అనుకోండి. అలాంటప్పుడు మీరు లైక్ దిస్ మీ యొక్క సంబంధించిన ప్రతి ఒక్క చార్ట్స్ అన్ని ఆటోమేటిక్గా డేట్ అయిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేస్తాను. దీని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆటోమేటిక్గా డేట్ అయిన ప్రతి ఒక్క చార్ట్స్ని మనం ఒకే ఒక్క క్లిక్తో మనం రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది 100 కాదు 200% వర్కింగ్ ట్రిక్ అనమాట. ఇకపోతే దీనికోసం మనం ఏం చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. విత్ నాకు సంబంధించిన వాట్సాప్ని కూడా నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ కూడా చేసి పడేస్తాను. దెరాఫ్టర్ మళ్ళీ ప్రతి ఒక్క చార్ట్స్ని ఈ చార్ట్స్ అన్నిటిని కూడా నేను మళ్ళీ బ్యాకప్ కూడా తీసుకొస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను మీ ముంగట్నే సమ్ చార్ట్స్ని అయితే ఇక్కడ నుంచి డేట్ చేస్తాను, లైవ్లో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి డేట్ చేసిన ప్రతి ఒక్క చార్ట్స్ని కూడా నేను ఈజీగా మళ్ళీ రికవర్ కూడా తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను డేట్ అయితే చేయడం జరిగింది కదా. అలాంటప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే ఇన్ కేస్ మీరు బ్యాకప్ తీసుకుంటే ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు, కొంతమంది అయితే చాలామందికి తెలియదు బ్యాకప్ ఎలా తీసుకోవాలో. మీరు తీసుకోవాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, చార్ట్ బ్యాకప్ పేరుతో మీకు చార్ట్ సెక్షన్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకోవచ్చు నాకు నెవర్లో ఉందన్నమాట, చార్ట్ బ్యాకప్ అయితే లేదు. అయినప్పటికీ నేను ఈజీగా ఇప్పుడు చూసుకోవచ్చు ఆ కంప్లీట్గా వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ప్రతి ఒక్క చార్ట్స్ని రికవర్ అయితే చేస్తాను. మీరు వాట్సాప్ని ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్సో ఇప్పుడు మనము ఇది అప్ టు డేట్లో ఉందో మీరు ఒకసారి ఉందో లేదో మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు వాట్సాప్ అని ఇక్కడ నుంచి టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను వాట్సాప్ అని టైప్ చేయడం జరిగింది. టైప్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉంది. ఇక్కడ నుంచి నేను ఏం చేశాను డైరెక్ట్ ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ అయితే చేస్తాను. దాని తర్వాత ఏం చేయాలో మీకు చూపిస్తాను. ప్రతి ఒక్క బ్యాకప్ మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వాట్సాప్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అలాంటప్పుడు మన యొక్క మొబైల్లో ఒక ఫైల్ ఉండిపోతూ ఉంటుంది అన్నమాట. మనం బ్యాకప్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆటోమేటిక్గా మన యొక్క ఫైల్ మేనేజర్లో ఆ ఫోల్డర్ అయితే ఉంటుందన్నమాట, బ్యాకప్కి సంబంధించిన ఫోల్డర్. అలాంటప్పుడు మీకు సంబంధించిన ఫైల్ మేనేజర్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు ఇంటర్నల్ స్టోరేజ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు ఆండ్రాయిడ్ పేరుతో ఒక ఫోల్డర్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆండ్రాయిడ్ ఫోల్డర్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూసుకోవచ్చు డేటాబేస్ పేరుతో దీంట్లోనే ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. విత్ డేట్ వైజ్గా అయితే మనకు ఉంటుందన్నమాట. ఇవన్నీ మనము ఆటోమేటిక్గా మన యొక్క వాట్సాప్ తీసుకున్న బ్యాకప్ అన్నమాట. మీకు సంబంధించిన కమ్ డాట్ వాట్సాప్లోనే ఈ డేటాబేస్ అయితే ఉంటుందన్నమాట టోటల్గా. అలాంటప్పుడు లాస్ట్ ఫైల్ మీకు అదే ఉంటుందన్నమాట. లాస్ట్ అది ఎప్పుడైనా సరే బ్యాకప్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఆ ఫోల్డర్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే రీనేమ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, జస్ట్ ఇక్కడ మీకు డేట్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ డేట్ని కంప్లీట్గా మీరు తీసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఆటోమేటిక్గా వాట్సాపే మనకు రీస్టోర్ అయితే చేసేస్తుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఓకే పైన క్లిక్ అనేది చేసుకోండి. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి మళ్ళీ నేను వాట్సాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం డేట్ చేసిన ప్రతి ఒక్క ఫైల్స్ లైక్ దిస్ మీరు వీడియో కాల్ చేసినా ఆడియో కాల్ చేసినా ఏం చేసినా ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా మనకు మళ్ళీ రీబ్యాక్ అయితే రావడం జరుగుతుందన్నమాట. కాకపోతే జస్ట్ మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. మీరు వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీకు సంబంధించిన ప్రతి ఒక్క వాట్సాప్ చాట్ బ్యాకప్ అయితే రిటర్న్ అయితే రావడం జరగదు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 100% మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫైల్స్ అయితే ఆటోమేటిక్గా బ్యాకప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు టోటల్గా మనకు వాట్సాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్గా మనకు వాట్సాప్ అయితే ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కింద మీరు సింపుల్గా మీకు ఓపెన్ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా మీ యొక్క వాట్సాప్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు లాంగ్వేజ్ అయితే చూజ్ చేసుకోమంటుంది. సింపుల్గా మీ ఇంగ్లీషే బెటర్ కాబట్టి సింపుల్గా మీరు ఇంగ్లీష్ నా యాప్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి మీరు కంటిన్యూ అయితే కొట్టండి. దెరాఫ్టర్ మీకు సంబంధించిన సేమ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఎంటర్ చేసుకున్నాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ని మీరు ఎంటర్ చేసుకొని సింపుల్గా నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి.
ఈ విధంగా క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మీకు వెరిఫై చేయమంటుంది అనమాట. సింపుల్గా మీకు మొబైల్ నెంబర్ని ఇక్కడ నుంచి మీరు నాట్ నో కొట్టద్దు, కంప్లీట్గా మీకు ప్రతి ఒక్క ఫైల్స్ రిటర్న్ కావాలి కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి అలో అయితే చేసుకోండి. వన్స్ అలో చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఇది లోకల్ డేటాబేస్ యొక్క బ్యాకప్ అనమాట. దీన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో స్కిప్ అయితే చేయొద్దు. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు రీస్టోర్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫైల్స్ మనం ఇంతకుముందు డేట్ చేసాం చూడండి, ప్రతి ఒక్క ఫైల్స్ మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆటోమేటిక్గా విత్ లేని ఫైల్స్ కూడా ఆటోమేటిక్గా మనకు బ్యాకప్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. మీరు బై మిస్టేక్లో డేట్ అయిపోయినా ఏమైపోయినా ఇప్పుడు చూసుకోవచ్చు మనకు బ్యాకప్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు కావాలంటే ఇక్కడ మీకు నచ్చిన పేరు రాసుకోవచ్చు. దిరాఫ్టర్ విత్ ఫోటోతో సహా మీకు ఇక్కడనే టోటల్గా వచ్చేసింది. దిరాఫ్టర్ కింద మీకు ఏదైనా పాస్ కీస్ని మీరు ఎంటర్ చేసుకోవాలని అడుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ నుంచి స్కిప్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు మీకు మెయిల్ ఐడి ప్రొటెక్షన్ కోసం యాడ్ చేసుకోమంటుంది. దీన్ని కూడా మీరు స్కిప్ అయితే చేసేయండి. ప్రజెంట్ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా టోటల్గా మనం ఇంతవరకు ఏ ఫైల్స్ మనము డేట్ చేశాము, దీంతో పాటుగా ఇన్ కేస్ బై మిస్టేక్లో అయిపోయిన ప్రతి ఒక్క ఫైల్స్ కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడనే బ్యాకప్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని కొత్త నంబర్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు టోటల్గా విత్ మనం సెండ్ చేసినవి కావచ్చు, లేదంటే మనము ఎవరికైనా సెండ్ చేసింది కావచ్చు, లేదంటే వాళ్ళు మనకు ఏదైనా సెండ్ చేసిన ప్రతి ఒక్క ఫైల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడనే మనకు డైరెక్ట్ వచ్చేస్తాయి విత్ వీడియోతో సహా. ఇక్కడ చూసుకోవచ్చు లైవ్లో ఫొటోస్ వీడియోస్తో సహా మీకు అన్నీ అయితే చూపిస్తున్నాను. ఇలా ఇన్ కేస్ బై మిస్టేక్లో మీ యొక్క మొబైల్లో మీ యొక్క వాట్సాప్ అన్ఇన్స్టాల్ అయిపోయినట్లయితే మీరు ఈజీగా ఈ విధంగా బ్యాకప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం బ్యాకప్ తీసుకోవడానికి మనకు కొంచెం టైం అయితే పడుతుంది, కానీ ప్రతి ఒక్కటి విత్ కాల్స్తో సహా ఆటోమేటిక్గా మీరు ఇప్పటివరకు ఎవరెవరికి చేశారు ఏం కదా అని టోటల్గా ఒకే ఒక్క క్లిక్తో బ్యాకప్ అయితే అయిపోతుంది అనమాట. ఇకపోతే ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లం జరిగినా యాక్సెస్గా మీకు అన్నీ వచ్చేయాలంటే సింపుల్గా 3 డాట్స్ ఇక్కడనే చేసుకుని ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇందులో మీకు చాట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ చాట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత చాట్ బ్యాకప్ అనేది ఇక్కడనే చేసుకొని ఇక్కడ మీకు సంబంధించిన ఏదో ఒక మెయిల్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి వీక్లీ లేదనుకుంటే డైలీ అయితే పెట్టుకోండి. మీరు నెవర్లో మాత్రం అస్సలు పెట్టద్దు, లేదనుకుంటే ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఆల్ టోటల్గా మీరు ఎలాంటి బ్యాకప్ తీసుకోకపోయినా ఇక్కడ చూసుకోవచ్చు నేను లైవ్లో మీకు చేసి అయితే చూపించడం జరిగిందనమాట. ఈ విధంగా మీ పోయిన ప్రతి ఒక్క ఫైల్స్ మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు బ్యాకప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.